హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ప్లూరల్ ఫామ్ ఆఫ్ బటర్ఫ్లై ఈజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో బటర్ఫ్లైస్ అలాగే బటర్ఫ్లిస్, నన్ ఆఫ్ ద అబవ్ అనేసి ఇచ్చారు. సో మనకు ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద బటర్ఫ్లై ఏంటండి? బటర్ఫ్లైస్, BUTTERFLIES అండి, బటర్ఫ్లైస్. ఇది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో వీడియోలు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు టెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కంటెంట్ కూడా మీకు వీడియోల రూపంలో ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటామండి, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా. సో వీడియోలు వచ్చేసి కంటిన్యూస్గా అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్ అనేసి వచ్చారండి. ఆప్షన్స్లో గోల్డ్, ఏ గోల్డ్, ద గోల్డ్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్ అనేసి వచ్చారు. సో మనకు మెటల్స్కి అంటే గోల్డ్ కానీ సిల్వర్స్ కానీ ఇలాంటివి యూస్ చేసేటప్పుడు మనకు ఎటువంటి ఆర్టికల్స్ని యూస్ చేయకూడదండి. సో కాబట్టి మనకు ఏమవుతుందండి? ఆప్షన్ 1 గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. హౌసెస్ ఆర్ డాష్ బ్రిక్స్ అండ్ సిమెంట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో బిల్ట్ విత్, బిల్ట్ ఆఫ్, బిల్ట్ యూజింగ్, నన్ ఆఫ్ ద అబవ్ అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్. బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ సిమెంట్ అనేది రాదండి, మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది అవుతుంది. సో హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్. నెక్స్ట్ క్వశ్చను, ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ అనేసి ఇచ్చారండి. అంటే మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? ఆప్షన్స్లో ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఓన్లీ, నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ మెటల్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్, నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబవ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 అండి, ద నేమ్ ఆఫ్ ఎ మెటల్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్. ఇక్కడ మనకు మెటీరియల్ నౌన్ అంటే ఏంటండి? లిక్విడ్స్ నేమ్స్ కానీ లేకపోతే సాలిడ్ నేమ్స్ కానీ మినరల్స్ నేమ్స్ కానీ ఇవన్నీ కూడా మనము దేని కింద చెప్తాము? మెటీరియల్ నౌన్స్ కింద చెప్తామండి. అంటే వాటర్ కానీ, ఆయిల్, మిల్క్ కానీ లేకపోతే గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనము దేని కిందకి చెప్తామంటే మెటీరియల్ నౌన్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ కెన్ వీ సీ ఇట్ ద place where 3 or more words, sentence or items are separated అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ సింబల్ అనేసి ఇచ్చారు. మనము ఏదైనా ఒక సెంటెన్స్లో వచ్చేసి ఒక 3 or more వర్డ్స్ చెప్పేటప్పుడు వాటిని సపరేట్ చేయడానికి ఏమి వాడతాము? కామాని వాడతామండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ హూ యామ్ ఐ అనేసి ఇచ్చారండి. మనం ఒక సెంటెన్స్ ఎండ్ అయినప్పుడు అక్కడ మనం వచ్చేసి ఏం పెడతామండి? ఫుల్ స్టాప్ అనేది యూస్ చేస్తాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ద సింబల్ కెన్ బి యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. మనము క్వశ్చన్ అనేది ఎండ్ అయినప్పుడు ఏ మార్క్ని యూస్ చేస్తామండి? క్వశ్చన్ మార్క్ని యూస్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ పెయిర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది డిఫీటెడ్ అంటే విన్, ఆప్షన్ 2 పోస్ట్ పోన్ అంటే పుట్ ఆఫ్ టు ఏ లేటర్ టైమ్, ఆప్షన్ 3 అగ్రెసివ్ అంటే రెడీ టు అటాక్, ఆప్షన్ 4 బేర్ ఫుట్ అంటే వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు రాంగ్ పెయిర్ ఏంటంటే డిఫీటెడ్ అండి. డిఫీటెడ్ అంటే విన్ కాదు. డిఫీటెడ్ అంటే మనకు ఏమొస్తుందంటే లాస్ట్ అనమాట, లాస్ట్ పోగొట్టుకోవడం. డిఫీటెడ్ అంటే లాస్ట్ పోగొట్టుకోవడం లేకపోతే చేజార్చుకోవడం ఇవన్నీ కూడా. విన్ అంటే ఏంటి? విక్టరీ కింద వస్తుందండి. డిఫీటెడ్ అంటే లాస్ట్ అనేది మనకు కరెక్ట్.
ఇక్కడ పోస్ట్ పోన్ అంటే అర్థం ఏంటంటే పుట్ ఆఫ్ టు ఏ లాటర్ టైం, అంటే కొంత సమయం దాన్ని ఆ పనిని చేయకుండా వదిలేయడం అని అర్థమవుతుంది. నెక్స్ట్ అగ్రెసివ్ అంటే రెడీ టు అటాక్, అంటే మనము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేసి. నెక్స్ట్ బేర్ ఫుట్ అంటే ఏంటంటే వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫుట్, అంటే ఒట్టి పాదాలతో నడుస్తూ ఉండడం, అట్లా ఒట్టి పాదాలు కాళ్ళకు ఏమి వేసుకోకుండా ఉంటే దాన్ని బేర్ ఫుట్ అనేసి అంటాం. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద పైర్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేసి ఇచ్చారు. సింగులర్ ప్లూరల్ ఫామ్స్లో అండి. ఫుట్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? ఫీట్, ఇది కరెక్ట్. సెకండ్ది ఉమెన్కి ఉమెన్ అండి. నెక్స్ట్ గూస్కి గూసెస్ అనేది చేశారు, సో ఇది మనకు రాంగ్ పేర్ అండి. మౌస్కి మైస్. సో ఇక్కడ మనకు గూస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి? గీజ్ అండి, గీజ్. ఇవి వచ్చేసి మనకు 4th క్లాస్లో ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే మ్యాన్కి మెన్. నెక్స్ట్ టూత్కి వచ్చేసి ఏంటిదండి? టీత్, ప్లూరల్ ఫామ్ అవుతుంది అనమాట. ఇవి కొన్ని ప్లూరల్ ఫామ్స్ ఉన్నాయి, కొంచెం అయితే చూసుకోండి. ఫుట్కి ఫీట్, నెక్స్ట్ వచ్చేసి ఉమెన్కి ఉమెన్, గూస్కి వచ్చేసి గీజ్, మౌస్ అంటే మైస్ కరెక్టేనండి, మ్యాన్కి మెన్, టూత్కి టీత్, ఇలా అనమాట. సో ఇక్కడ రాంగ్ పేర్ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్ అనేసి ఇచ్చారండి. మనకు నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ప్లేస్లో ఒక నౌన్ ఫ్రేజ్ అయితే వాడతాం కదా, సో దాన్ని మనము ఏమని పిలుస్తామండి? ప్రాపర్ నౌన్ అనేసి పిలుస్తాము. ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్ అంటే మనకు హీ కానీ, షీ కానీ, దే కానీ, వీ కానీ ఇలా వాడతాం కదా, ఇవన్నీ నౌన్ ఫ్రేజెస్ అన్నమాట. సో ఇవి మనకు ప్రొనౌన్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ word that has nearly the same meaning as another word. Options a synonym, antonym, a homophone, అలాగే homonym అనేసి ఇచ్చారండి. ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ సేమ్ మీనింగ్ ఉంటే మనము ఏమంటామండి? దాన్ని సినోనియం అంటాము. అలాగే డిఫరెంట్ మీనింగ్ ఉంటే యాంటోనియం అంటాము. నెక్స్ట్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో నౌను, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అనేసి ఇచ్చారు. డిస్క్రైబింగ్ వర్డ్స్ అని వేటిని పిలుస్తారండి? అడ్జెక్టివ్ని పిలుస్తారండి. అడ్జెక్టివ్స్ని వచ్చేసి మనము డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా చెప్తాము. నెక్స్ట్ మనల్ని ఇంతకుముందు ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి ఎగ్జామ్లో. నెక్స్ట్ది వచ్చేసి వాట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ ద క్లాక్ టైమ్స్ ప్రీసియస్ టైమ్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో అబో, అండర్, ఎట్, ఇన్ అనేసి ఇచ్చారండి. వాట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ ద క్లాక్ టైమ్స్ ప్రీసియస్ టైమ్స్. సో మనకు క్లాక్ టైమ్స్ని యూజ్ చేసేటప్పుడు దేన్ని యూజ్ చేస్తాము? దీంట్లో ఎగ్జాక్ట్ టయాన్ని, అంటే మనకు క్లాక్ టైమ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మనము దేన్ని యూజ్ చేస్తామండి? ఎట్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ టు డిస్కస్ ద మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డికేడ్స్ ఆర్ జనరల్ టైమ్స్ ఆఫ్ ఏ డే అనేసి ఇచ్చారండి. మనకు సీజన్స్కి కానీ, మంత్స్కి కానీ, ఇయర్స్కి కానీ ఏం వాడతాము? ఇన్ అనేది వాడతాము. సో ఇప్పుడు మనము అసలు టైమ్స్ని యూజ్ చేసేటప్పుడు ఏమేమి వాడతామో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్సే చూద్దాము. ఇన్ అనేది వచ్చేసి మనకు దేనికి యూజ్ చేస్తాము? మంత్స్కి అండి, మంత్స్కి, అలాగే ఇయర్స్కి, నెక్స్ట్ సీజన్స్కి మనము ఇన్ అనేది వాడతాము. ఎట్ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఎగ్జాక్ట్ టైంని యూజ్ చేసినప్పుడు ఎట్ అనేది యూజ్ చేస్తామండి. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లీలా ప్లేస్ క్రికెట్ ఎట్ 5 PM అంటే ఎగ్జాక్ట్ టైం, అమ్మాయి ఎప్పుడు ఆడుతుంది? 5 PM ఆడుతుంది. సో మనకు ఎట్ అనేది ఎగ్జాక్ట్
టైంని యూస్ చేసినప్పుడు వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 5 PM, 5 AM, ఇలా 6 AM, ఇలా ఎగ్జాక్ట్ టైం అనేది ఒకటి చెప్తారు కదా. సో ఆ టైంలో ఎట్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆన్ అని ఉందండి. ఆన్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే డేట్స్కి కానీ వీక్స్కి కానీ మనము యూస్ చేస్తాము. ఆన్ అనేది డేట్స్కి కానీ వీక్స్ని యూస్ చేసినప్పుడు వాడతాము. అంటే ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఇలా మనము ఆన్ థర్స్డే ఇట్లా వాడతామండి ఆన్ అనేది. సో చూసారు కదా, మనకు టైంని యూస్ చేయాల్సినప్పుడు ఏ వర్డ్స్ని ఎక్కడ యూస్ చేస్తాము. ఇన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము టైమ్స్లలో చెప్పేటప్పుడు, మంత్స్కి ముందు, ఇయర్స్కి ముందు, సీజన్స్కి ముందు మనము ఇన్ అనేది వాడాలి. అలాగే ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు చెప్పారు కదా, 4 PM కానీ 2 PM, 3 PM, 10 o'clock ఇట్లా చెప్తారు కదా. సో ఎగ్జాక్ట్ టైంని యూస్ చేసినప్పుడు ఎట్ అనేది వాడాలి. సో డేట్స్ అంటే మండే, నెక్స్ట్ వచ్చేసి 21 January ఇట్లా వాడుతుంటారు కదా, అప్పుడు మనకు ఏం వాడాలండి, ఆన్ అనేది వాడాలి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లీలా ప్రాక్టీసెస్ డ్యాన్స్ డాష్ ట్యూస్డే అనేసి వచ్చారండి. సో మనకు ట్యూస్డే ఇది మనకు దేని తెలియజేస్తుంది, డేట్ని తెలియజేస్తుంది. డేట్స్ని వీక్స్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ట్యూస్డే అనేది మనకు వీక్ని చూపిస్తుంది. వీక్ వచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి, ఆన్ అనేది యూస్ చేయాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, దినేష్ డాష్ ఏ బై అనేసి ఇచ్చారండి. బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే మనకు ఇది ఫ్యూచర్ టెన్స్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అనేది ఏంటి, ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు మనము ఏం వాడాలండి, విల్ అనేది వాడాలి. విల్ ప్లస్ V1 అనేది వాడతాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ఉయ్ ఉన్నప్పుడు మాత్రమే మనం షెల్ అనేది వాడతాం. ఐ కానీ ఉయ్ కానీ ఉంటే మనము షెల్ ప్లస్ V1 అనేది వాడాలండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే విల్ ప్లస్ V1ని వాడాలి. మనకు అక్కడ వచ్చేసి ఐ ఉయ్ అనేటివి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనము షల్ ప్లస్ V1ని యూజ్ చేస్తామండి. ఇక్కడ దినేష్ డాష్ బై ఎ కార్ నెక్స్ట్ ఇయర్. సో విల్ ప్లస్ V1, విల్ బై అనేది రావాలండి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, అశోక్ డాష్ ఇక్కడ రిసీవ్ అనేసి ఇచ్చారు ద పార్సిల్ టు నైట్. ఇక్కడ అశోక్, సో ఇది మనకు నేమ్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనము ఏమని వాడాలండి, ఓన్లీ ఐ ఉయ్ వచ్చినప్పుడు మాత్రమే మనము షెల్ అనేది వాడాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమైనా సరే అంటే అశోక్ అనేది మనకు ఐ ఉయ్ అనేది యూస్ చేయలేదు. సో కాబట్టి అశోక్ దగ్గర మనం ఏం యూస్ చేయాలి, విల్ రిసీవ్ అనేది యూస్ చేయాలి. విల్ ప్లస్ V1. నెక్స్ట్, చూస్ ద సెట్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేసి వచ్చారండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ డిక్షనరీ ఆర్డర్ మనకు కంపల్సరీ కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో వీటిల్లో మనకు ఇక్కడ ఇచ్చినారు కదా ఈ వర్డ్స్ డిక్షనరీ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయో లేదో చూడాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుందామండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా CLEE ఓకే, ఈ రెండిట్లో ఇక్కడ CLEE ఒకటే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ CEN అని ఉందండి. సో ఇక్కడ కూడా CEN అని ఉంది. సో ఈ రెండిట్లో మనకు ఫస్ట్ ఏమొస్తుందండి, CELEBRA ఉంది. సో సెలబ్రేషన్ అనేది ఫస్ట్ వస్తుందండి. సెకండ్ది సెలబ్రిటీ, నెక్స్ట్ సెంటర్, సెంటీమీటరు. ఇది వచ్చేసి మనకు ఆల్ఫాబెటికల్లో కరెక్ట్ ఆర్డర్ ఇచ్చినటువంటి వర్డ్స్లో అండి, ఇచ్చిన 4 వర్డ్స్లో. నెక్స్ట్ క్వశ్చను, రంగా ఫెల్ డౌన్ వైల్ హీ రన్ ఏ రేస్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉండిన పనులను తెలుపుటకు మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాము. అంటే ఇదేంటి, మనకు ఆ టైంలో జరుగుతూ ఉన్నదనమాట. సో జరుగుతూ ఉన్నది
అది ఆల్రెడీ పాస్ట్ టెన్స్ని సూచిస్తూ ఉందండి. సో కాబట్టి మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఏమని యూజ్ చేస్తాము? వాజ్ అనేది యూజ్ చేస్తాము. వాజ్, సింగిల్ ఉన్నప్పుడు వాజ్, అలాగే ప్లూరల్ ఉన్నప్పుడు వర్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ రంగా అనేసి ఇచ్చారు. సో రంగా వాజ్ రన్నింగ్, ఇక్కడ V2 వస్తుందండి. V2 ఫామ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు రంగా ఫెల్ డౌన్ వైల్ హీ వాజ్ రన్నింగ్ అనేసి వస్తుందండి. వాజ్ రన్నింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ అనేది వస్తుంది కాబట్టి వాజ్ రన్నింగ్ అనేసి రావాలండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఈజ్ అనేసి ఇచ్చారు. ఈజ్కి ప్లూరల్ ఫామ్ మనము సింగిల్ అంటే ఒక మనిషి గురించి చెప్తున్నప్పుడు, ఒకరి గురించి చెప్తున్నప్పుడు ఈజ్ అనేది వాడతామండి. అదే ప్లూరల్లో ఉన్నప్పుడు ఆర్ అనేది వాడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అంటే ఒక క్యాట్ నిద్రపోతుంది అనేసి చెప్పడానికి ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అని చెప్తాం. అలాగే మనకు ప్లూరల్ ఫామ్లో చూసుకున్నట్లయితే ద క్యాట్స్ ఆర్ స్లీపింగ్ అంటాం. ద క్యాట్స్ ఆర్, క్యాట్స్ అంటే ఇక్కడ ఏంటి ప్లూరల్ కాబట్టి మనము ఆర్ అనేది యూస్ చేస్తామండి. సో ఇలా ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఈజ్ ఏంటి? ఆర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింగులర్ ఫామ్ ఆఫ్ హ్యావ్ అనేసి ఇచ్చారండి. హ్యావ్ అనేది మనకు ప్లూరల్. సో దీనికి సింగులర్ ఏంటండి? హ్యాజ్ అవుతుంది. హ్యాజ్ అంటే ఇది సింగులర్ కాబట్టి హీ కానీ షీ కానీ ఇట్ కానీ అంటే ఓన్లీ ఒకరి గురించి చెప్పేటప్పుడు మనం హ్యాజ్ అని వాడతాము. అలాగే ప్లూరల్ అంటే మనకు ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ అనేది వాడతాము. అంటే దే కానీ వీ కానీ యూ కానీ వాడాల్సి వచ్చినప్పుడు మనము హ్యావ్ అనేటటువంటి దాన్ని వాడతామండి. నెక్స్ట్, ద డిక్షనరీ దట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ ఈజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ఏ థీసరస్, నెక్స్ట్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, ఆప్షన్ 3 ఏ పిక్చర్ డిక్షనరీ, ఆప్షన్ 4 ఏ డిక్షనరీ ఆఫ్ ఫోనెటిక్స్ అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అంటే ఇది వచ్చేసి మనకు హై లెవెల్ డిక్షనరీ అండి. మనకు ప్రైమరీ లెవెల్లో అయితే మనం దీన్ని యూస్ చేయలేమన్నమాట. నెక్స్ట్ పిక్చర్ డిక్షనరీ వచ్చేసి మనం ప్రైమరీ లెవెల్లో యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇమేజెస్ ఇచ్చేసి అక్కడ దానికి సంబంధించిన వర్డ్స్ అనేటివి ఉంటాయి. డిక్షనరీ ఆఫ్ ఫోనెటిక్స్ అంటే మనకు ఫోనెటిక్స్ అంటే మనకు ప్రొనౌన్సియేషన్ కానీ సౌండ్స్ కానీ ఎలా పలకాలి ఏంటి అనే దానికోసం మనకు డిక్షనరీ ఆఫ్ ఫోనెటిక్స్ని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ థీసరస్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో వచ్చేసి యాంటోనియమ్స్ కానీ సినోనియమ్స్ కానీ ఇలాంటివి తెలుసుకునేటప్పుడు మనము ఈ డిక్షనరీని యూస్ చేస్తాము. సో ఇక్కడ ప్రైమరీ లెవెల్స్లో ఎక్కువగా పిక్చర్ డిక్షనరీనే యూస్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపోజిట్ వర్డ్ ఆఫ్ స్పెషల్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఆర్డినరీ, నార్మల్, యావరేజ్, కామన్ అనేసి ఇచ్చారు. స్పెషల్ అంటే మనకు ఒక స్పెషల్ అంటే ఒక అద్భుతమైనది అనుకోండి, ఆర్డినరీ అంటే ఒకటి నార్మల్గా ఉండేటటువంటిది అనేసి వస్తుంది. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ స్పెషల్ ఏంటి? ఆర్డినరీ. నెక్స్ట్ క్వశ్చను, వీ డాష్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్ అనేసి వచ్చారండి. సో ఇది కూడా మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏంటిది? ఇది ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ తెలియజేసేటప్పుడు మనకు ఏం వాడతామండి? ఏ సబ్జెక్టు ఉన్నా సరే దాని పక్కన మనము విల్ ప్లస్ V1నే వాడతాము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. అదే మనకు సబ్జెక్టు వచ్చేసి ఐ వి ఉన్నాయనుకోండి, ఐ వి ఉన్నప్పుడు మనము షల్ ప్లస్ V1ని వాడాలి. సో ఇక్కడ వి అని ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకేమొస్తుందండి? షల్ గో, వి షల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్ అని వస్తుంది. ఇక్కడ విల్ గో అనేసి ఇచ్చారండి, ఇది తప్పు. ఆప్షన్ 4లో షల్ గో అనేది రావాలి. షల్ గో అనేసి వస్తుందండి. ఐ కానీ వి కానీ ఉన్నప్పుడు షల్ ప్లస్ V1 రావాలి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. నెక్స్ట్,
ద వర్డ్ మర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎస్. దిస్ ఇండికేట్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మేనర్, నెక్స్ట్ పొసెషన్, నెక్స్ట్ క్వాలిటీ, స్టేటస్ అనేసి వచ్చారండి. సో మనకు మర్చెంట్స్ అనేసి ఇక్కడ మనకి ఎస్ అనేది ఉంది కదా. సో ఈ ఎస్ అనేది ఎప్పుడు చెప్తామంటే సంథింగ్ బిలాంగ్స్ టు సమ్ వన్, అంటే దిస్ గ్రోసరీ బిలాంగ్స్ టు మర్చెంట్స్, అంటే ఈ గ్రోసరీ వచ్చేసి ఎవరికి సంబంధించింది, మర్చెంట్కి సంబంధించింది అని చెప్పేటప్పుడు ఇలా ఎస్ అనేది యూస్ చేస్తాము. ఎస్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము, సంథింగ్ బిలాంగ్స్ టు సమ్ వన్, వాళ్ళకొక్కరికి సంబంధించింది మాత్రమే అని చెప్పేటప్పుడు మనము ఇలా వాడతామండి. దీన్ని ఏమంటాము, పొజిషన్ అనేసి చెప్తాము. మేనర్ అంటే మనము వే ఆఫ్ టాకింగ్, ఇలా దీన్ని మేనర్ అనేసి చెప్తామండి. క్వాలిటీ అంటే ఏంటంటే మీకు తెలిసిందే కదా, క్వాలిటీ అంటే ఎలా ఉంటుంది, మనం ఏదైనా చెక్ చేస్తున్నప్పుడు దాని క్వాలిటీ చీప్ ఆర్ బెస్ట్, గుడ్, ఇలా క్వాలిటీని చెప్పినప్పుడు క్వాలిటీ అంటాము. స్టేటస్ అంటే ఏంటంటే వాళ్ళ పొజిషన్ని తెలియజేసేటప్పుడు స్టేటస్ గురించి మనం చెప్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ప్రిపరేషన్ అనేసి వచ్చారండి. ఇక్కడ ఆప్షన్స్లో నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్జెక్టివ్స్ అనేసి వచ్చారు. ఇక్కడ మనకు ప్రిపరేషన్ అంటే ఇది ఒక థింగ్ గురించి చెప్తూ ఉన్నారనమాట, అంటే ఒక థింగ్ని ప్రిపేర్ చేయటం అనేసి చెప్తున్నారు. సో కాబట్టి థింగ్స్ నేమ్స్ ఇలా ఉండేటప్పుడు మనం దేన్ని యూస్ చేస్తాము, నౌన్ని యూస్ చేస్తాము. కాబట్టి ప్రిపరేషన్ అనేటటువంటి వర్డ్ నౌన్కి సంబంధించిందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రేంజ్? యూజువల్, అన్యూజువల్, లోయల్, కైండ్ అనేసి ఇచ్చారండి. స్ట్రేంజ్కి మనకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రేంజ్? స్ట్రేంజ్ అంటే అన్యూజువల్ అంటే. నెక్స్ట్, వాట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆప్షన్ 2 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఆప్షన్ 3 ప్రజెంట్ టెన్స్, ఆప్షన్ 4 పాస్ట్ టెన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే ఇచ్చారండి, వాట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్లో జరిగిన దాని గురించి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు ప్రజెంట్ కంటిన్యూస్ అవ్వదు, ప్రజెంట్ టెన్స్ కూడా అవ్వదు. సో పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వీటిల్లో విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్, అది జరుగుతూ ఉన్నది. సో జరుగుతూ ఉన్న పాస్ట్ టెన్స్లో జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏ టెన్స్ని చెప్తాము, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.